మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో నకిలీ దొంగ నోట్ల పరారులో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. కేసును చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసిన సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ సిబ్బందిని సిపి కిషోర్, డీసీపీ ఎక్కడి భాస్కర్ అభినందించారు. కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకు సంబంధించిన ఎర్రొల్ల శ్రీనివాస్ గౌడ్ గోదావరికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు, లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటికాల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, టీంకి. వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా ఊరు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.